హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాన్ 2.0 గురించి తెలుసుకోబోతున్నాము. అసలు ఈ పాన్ 2.0 అంటే ఏంటి, పాత పాన్ కార్డ్ కి ఈ పాన్ 2.0 కి ఉన్న తేడా ఏంటి, ఇంతకు ముందు పాత పాన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఈ పాన్ 2.0 లాంచ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఈ పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలా, లేదా ఎవరి దగ్గర అయితే పాత పాన్ కార్డ్స్ ఉన్నాయో అవి పనిచేస్తాయా? పాన్ 2.0 కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో గైస్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. పాన్ కార్డ్ అనేది ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మనందరికీ తెలిసిన విషయమే. మనం బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లోన్ తీసుకోవాలన్నా, ట్యాక్స్ పే చేయాలన్నా, లేదా 50,000 కన్నా అమౌంట్ ఎక్కువ విత్డ్రా చేయాలన్నా మనకు పాన్ కార్డ్ యొక్క అవసరం పడుతూనే ఉంటుంది. సో ఇంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయిన పాన్ కార్డ్ని అప్లై చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది 15 to 20 years పాతది. సో ఈ ప్రాసెస్ని అప్డేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుండి పాన్ కార్డ్ని అప్లై చేసే ప్రాసెస్లో ఒక కొత్త సిస్టమ్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ సిస్టమ్ లాంచ్ అయిన తర్వాత మనం పాత పద్ధతిలో కాకుండా ఈ కొత్త పద్ధతి ద్వారా మనం పాన్ కార్డ్ని అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ న్యూ సిస్టమ్ లాంచ్ అయిన తర్వాత ఈ సిస్టమ్ ద్వారా అప్లై చేసే పాన్ కార్డ్ లో, అదే విధంగా మన దగ్గర ఉన్న ఓల్డ్ పాన్ కార్డ్స్ లో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అదేంటంటే ప్రెసెంట్ మన దగ్గర ఉన్న పాన్ కార్డ్స్ లో మన ఫోటో, మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ నంబర్, అదే విధంగా మన సిగ్నేచర్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ న్యూ సిస్టమ్ లాంచ్ అయిన తర్వాత మనం పాన్ కార్డ్ అప్లై చేసుకున్నట్లయితే ఆ పాన్ కార్డ్ లో మన ఫోటో, మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్ తో పాటు ఒక డైనామిక్ క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది. సో ఈ డైనామిక్ క్యూఆర్ కోడ్ లో మనకు సంబంధించిన, అంటే పాన్ కార్డ్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. ఈ డైనామిక్ క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఎక్కడి నుంచైనా మన ఇన్ఫర్మేషన్ మొత్తం ని యాక్సెస్ చేయవచ్చు. సో ఈ డైనామిక్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే చాలు మనకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేయవచ్చు. సో ఇక ఎవరి దగ్గర అయితే పాత పాన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఈ కొత్త పాన్ కార్డ్ లాంచ్ అయిన తర్వాత ఈ కొత్త పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలని ఒక డౌట్ అయితే ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుండి అయితే ఎలాంటి నోటిఫికేషన్ అయితే రాలేదు. ప్రెసెంట్ ఎవరి దగ్గర అయితే పాన్ కార్డ్స్ ఉన్నాయో, అంటే ఓల్డ్ పాన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళు ఆ పాన్ కార్డ్స్ ని యూజ్ చేయగలరు. సో వాళ్ళు ఈ కొత్త పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుండి వాళ్ళకు క్యూఆర్ కోడ్ తో కూడిన ఈ పాన్ కార్డ్ ని ఫ్రీగా అయితే ఇష్యూ చేస్తారు. అంటే వాళ్ళకు ఫిజికల్ గా కావాలంటే వాళ్ళు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఏదైతే ఈ పాన్ ఉందో అది వాళ్ళకు ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అయితే అయిపోతుంది. సో ఎవరైతే పాత పాన్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ కొత్త పాన్ కార్డ్, అంటే క్యూఆర్ కోడ్ తో కూడిన పాన్ కార్డ్ కావాలనుకుంటే అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళ పాన్ కార్డ్స్ ఏదైనా చేంజెస్ చేసినా, లేదా వాళ్ళ పాన్ కార్డ్ పోగొట్టుకుని అలాంటప్పుడు వాళ్ళ పాన్ కార్డ్ రీప్రింట్ కోసం అప్లై చేసుకున్న అలాంటప్పుడు వాళ్ళకు ఈ క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త పాన్ కార్డ్ అయితే వాళ్ళకు బై పోస్ట్ ద్వారా రావడం జరుగుతుంది. సో ప్రెసెంట్ ఎవరి దగ్గర అయితే పాత పాన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళైతే ఈ కొత్త పాన్ కార్డ్ కి అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళ పాత పాన్ కార్డ్సే వాళ్ళకు పనిచేస్తూ ఉంటాయి. సో దీనిలో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే ఈ పోర్టల్ లాంచ్ అయిన తర్వాత పాన్ కార్డ్ కోసం అప్లై చేస్తారో వాళ్ళకైతే కొత్త పాన్ కార్డ్ అయితే బై పోస్ట్ రావడం అయితే జరుగుతుంది. సో ఫ్యూచర్ లో ఏదైతే కొత్త పాన్ కార్డ్ కోసం న్యూ సిస్టమ్ లాంచ్ చేస్తారో ఆ లాంచ్ అయిన తర్వాత న్యూ సిస్టమ్ ద్వారా పాన్ కార్డ్ ని ఏ విధంగా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ గురించి నేను వీడియో చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.